అందరికీ నమస్కారం. మన దేశంలో ప్రభుత్వ టీచర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్న చాలా మంది మదిలో ఉంటుంది కదా. సరే, ఆ ప్రయాణం ఎలా ఉంటుందో, అడుగడుగునా ఏమేముంటాయో చాలా సింపుల్గా, స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మనందరికీ తెలుసు, భారతదేశంలో టీచింగ్ అనేది అత్యంత గౌరవనీయమైన వృత్తులలో ఒకటి. అయితే డిగ్రీ అయిపోగానే కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కూళ్లలో గాని లేదా మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో గాని టీచర్గా ఎలా స్థిరపడాలి, ఆ దారి ఏంటి? పదండి, స్టెప్ బై స్టెప్ వివరంగా చూసేద్దాం. ఓకే, మన ఈ ప్రయాణంలో మొత్తం 5 ముఖ్యమైన దశలుంటాయి. ముందుగా ఏ మార్గంలో వెళ్లాలో ఎంచుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన అర్హతలేమిటో చూడాలి. ఆ తర్వాత పరీక్షల గురించి తెలుసుకుందాం. ఇక ఉద్యోగం సంపాదించాక కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది? చివరగా అందరూ ఆసక్తిగా ఎదురుచూసే జీతం, ఇతర ప్రయోజనాల గురించి కూడా మాట్లాడుకుందాం. సరే, మరి మొదలు పెడదామా? మన మొదటి అడుగు మన మార్గాన్ని ఎంచుకోవడం. అంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వ పాఠశాలల మధ్య ఉన్న ఆప్షన్స్ని అర్థం చేసుకోవాలి. అసలు గవర్నమెంట్ టీచర్ అవ్వాలంటే మన ముందున్న దారులేంటి? ఏ మార్గాల్లో ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు? చూడండి, ఇక్కడ మనకు కొన్ని ప్రధానమైన దారులు కనిపిస్తున్నాయి. 1. మన స్వంత రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు. వీటికి డిఎస్సి, టెట్ లాంటి పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఇక 2. కేంద్రీయ విద్యాలయ అంటే కేవీఎస్, నవోదయ విద్యాలయ అంటే ఎన్వీఎస్. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకొస్తాయి. అంటే జాబ్ వస్తే ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఉండొచ్చు. ఇవే కాకుండా ఆర్మీ పబ్లిక్ స్కూల్స్, సైనిక్ స్కూల్స్ లాంటివి కూడా ఉన్నాయి. సరే, ఏ దారిలో వెళ్లాలో ఒక ఐడియా వచ్చింది. మరి ఆ ప్రయాణానికి మన దగ్గర ఉండాల్సిన అర్హతలేంటి? అదే మన రెండో స్టెప్. చూద్దాం రండి. ఉపాధ్యాయ పోస్టుల్లో ముఖ్యంగా 3 స్థాయిలుంటాయి. ప్రైమరీ టీచర్ అంటే పీఆర్టీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ. ఇక్కడ చూస్తే స్థాయి పెరిగే కొద్దీ చదువు కూడా పెరగాలి కదా. పీఆర్టీకి ఇంటర్ తర్వాత డీఈఎల్ఈడి, టీజీటీకి డిగ్రీతో పాటు బీఎడ్, పీజీటీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఎడ్ ఉండాలి. ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. పీఆర్టీ, టీజీటీలకు సిటీఈటీ లాంటి అర్హత పరీక్ష తప్పనిసరి. కానీ పీజీటీకి అవసరం లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో సబ్జెక్ట్ మీద ఉన్న నైపుణ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఓకే, అర్హతలు ఉన్నాయి. మరి ఆ తర్వాతేంటి? ఇప్పుడు మనం అసలైన దశలోకి వచ్చాం. అదే పరీక్షల ప్రపంచం. టెట్, డిఎస్సి, అసలు ఈ ఎగ్జామ్స్ ఏంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? అదే మన 3వ స్టెప్. ముందుగా టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటేంటంటే టెట్ పాస్ అయితే జాబ్ వచ్చేసినట్లే అనుకుంటారు. కాని అది నిజం కాదు. ఇది కేవలం ఒక ఎంట్రీ టికెట్ లాంటిది. అంటే మీరు టీచర్ జాబ్కి అప్లై చేయడానికి అర్హులు అని చెప్పే ఒక సర్టిఫికెట్ మాత్రమే. ఇది పాసైన తర్వాతే అసలు ఉద్యోగ నియామక పరీక్షల రేసులోకి అడుగు పెడతారు. ఇక నియామక ప్రక్రియ విషయానికొస్తే రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య ఎంపిక విధానంలో చాలా తేడా ఉంది. మన రాష్ట్రాల్లో జరిగే డిఎస్సి లాంటి పరీక్షల్లో దాదాపుగా అంతా రాత పరీక్ష మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. కానీ కేవీఎస్, ఎన్వీఎస్ లాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అలా కాదు. అక్కడ రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంకా తరగతి గదిలో ఎలా బోధిస్తారో చూసేందుకు ఒక స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. మరి ఈ పరీక్షలు ఎంత తరచుగా జరుగుతాయి? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. టెట్ పరీక్షలు, అలాగే కేవీఎస్, ఎన్వీఎస్ నోటిఫికేషన్లు దాదాపుగా ప్రతి సంవత్సరం ఉంటాయి. కానీ మన రాష్ట్రాల్లో డిఎస్సి నోటిఫికేషన్లు మాత్రం 2 ఏళ్లకో, 3 ఏళ్లకో, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. అందుకే పక్కా ప్రణాళికతో ఉండటం చాలా అవసరం. సరే, పరీక్షలు రాశాం, ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాతేంటి? మన కెరీర్ అక్కడితో ఆగిపోతుందా? అస్సలు కాదు. ఇప్పుడు మనం 4వ దశ అంటే మన కెరీర్ గ్రోత్ గురించి మాట్లాడుకుందాం. ఒక టీచర్గా జాయిన్ అయ్యాక ఎంతవరకు ఎదగచ్చు చూద్దాం. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఒక మంచి విషయమేంటంటే కెరియర్ ఎదుగుదలకు ఒక స్పష్టమైన మార్గం ఉంటుంది. ప్రైమరీ టీచర్గా కెరియర్ ప్రారంభించి ప్రమోషన్ల ద్వారా టీజీటీ, పీజీటీ స్థాయికి వెళ్లొచ్చు. అక్కడితో ఆగకుండా వైస్ ప్రిన్సిపల్, ఆ తర్వాత ఏకంగా స్కూల్ ప్రిన్సిపల్గా కూడా మారవచ్చు. అంటే ఎదుగుదలకి మంచి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఈ కెరియర్లోని ఒక పెద్ద ప్లస్ పాయింట్.
అంతేకాదు ఇది కేవలం పాఠశాల స్థాయిలోనే ఆగిపోదు. నాయకత్వ లక్షణాలు, ఆశయముంటే స్కూల్ నుంచి బయటకు వచ్చి విద్యాశాఖలోని పెద్ద పెద్ద పరిపాలనా పదవుల్లోకి కూడా వెళ్లే అవకాశాలుంటాయి. ఇక మన ప్రయాణంలో చివరి చాలా ముఖ్యమైన అడుగు 5వది జీతం, ఇతర ప్రయోజనాలు. ఈ వృత్తిలో చేరితే ఆర్థికంగా ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ప్రైమరీ టీచర్గా ఉన్నప్పుడు జీతం ఒక స్థాయిలో ఉంటే టీజీటీ, పీజీటీ స్థాయిలకు వెళ్లే కొద్దీ అది బాగా పెరుగుతుంది. అంటే మన బాధ్యతలు, అనుభవం పెరిగే కొద్దీ జీతం కూడా పెరుగుతూ వెళ్తుందన్నమాట. కెరీర్ ప్రారంభం నుంచే ఒక మంచి ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. కానీ అసలు విషయం జీతం ఒక్కటే కాదు. జీతం కన్నా ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా నవోదయ విద్యాలయ లాంటి చోట్ల ఉచిత వసతి, అంటే ఉండటానికి క్వార్టర్స్ ఇస్తారు. అందరికీ మంచి వైద్య సదుపాయాలు ఉంటాయి. పదవీ విరమణ చేశాక జీవిత భద్రత కోసం పెన్షన్ పథకాలుంటాయి. ఇవన్నీ చూస్తే ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, ఒక సంపూర్ణ జీవిత భద్రతా ప్యాకేజ్ అని చెప్పొచ్చు. కాబట్టి చివరగా చెప్పాలంటే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి అంటే కేవలం నెల జీతం తెచ్చిపెట్టే పని కాదు. ఇది ఉద్యోగ భద్రత, సమాజంలో మంచి గౌరవం, ఇంకా మంచి జీతం, ఈ మూడింటినీ కలిపి ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం. మరిప్పుడొక ప్రశ్న మిగిలింది. భావితరాలను తీర్చిదిద్దాలనే అభిరుచి, ఒక బలమైన కోరిక ఉంటే మరి ఇంతటి భద్రత, గౌరవం, ఎదుగుదల ఇచ్చే ఈ మార్గం సరైనదేనా కాదా? ఈ నిర్ణయం ఎవరికి వారే తీసుకోవాలి.